కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఓటర్ కార్డులను నవీన్ యాదవ్ పంపిణీ చేయడం మధురానగర్ పిఎస్ లో ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా ఎన్నికల సంఘం భావిస్తోంది. నవీన్ యాదవ్ పై బిఎన్ఎస్ 170, 171, 174 తో పాటుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పైన క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నవీన్ యాదవ్ మీద 170, 171, 174 తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేస్తున్నామన్నట్టుగా కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్టుగా మధురానగర్ పోలీసులు తెలియజేయడం జరిగింది. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘన మీద అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ఓటర్ కార్డు పంపిణీ చేసినటువంటి నవీన్ యాదవ్ ను ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యగా భావిస్తూ ఇది ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇలా చేయకూడదని నవీన్ యాదవ్ కి తెలిసినప్పటికీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఈ ఓటర్ కార్డులు పంపిణీ చేయడం పైన నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఎన్నికల కమిషన్ కు ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఆ ఎన్నికల కమిషన్ కు వచ్చినటువంటి ఫిర్యాదు పైన పరిశీలించిన తర్వాత ఇక్కడ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రజనీకాంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రావడంతో అతనే స్వయంగా వెళ్లి మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేసి నవీన్ యాదవ్ పైన ఎన్నికల ఉల్లంఘన కేసు నమోదు చేయండి, ఈ సమయంలో ఓటర్ పంపిణీ కార్యక్రమం పెట్టి ఓటర్లని ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఇది చట్టరీత్యా నేరం, ఇది ఎన్నికల ఉల్లంఘన కిందికి పరిగణించి కేసు నమోదు చేయాలంటూ కూడా ఎన్నికల అధికారి నుంచి వచ్చిన మధురానగర్ పోలీసులు ఆ పిటిషన్ ని పరిశీలించి ఎక్కడ ఈ ఓటర్ పంపిణీ కార్యక్రమం జరిగింది, ఏ రోజు జరిగింది, ఎన్ని ఓటర్ కార్డు వారి చేతికి అందజేయడం జరిగింది అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా ఆరా తీసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియోలు ఫోటోలు అన్నిటిని పరిశీలించిన తర్వాత మధురానగర్ పోలీసులు 170, 171, 174 తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద నవీన్ యాదవ్ పైన ఈ కేసు నమోదు అవ్వడం జరిగింది. నిన్నే ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ తో పాటు దేశంలో కొన్ని రాష్ట్రాలలో సెకండ్ ఫేజ్ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నగర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డ వారి పైన ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కొద్ది రోజుల ముందుగానే ఓటర్ కార్డుల పంపిణీ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఈ ఓటర్ కార్డులని పంపిణీ చేయడంపై మాత్రం ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లినటువంటి వెంటనే దాన్ని ఆరా తీసి ఆ వివరాలన్నీ కూడా సేకరించి పోలీసులకు సమర్పించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.